దేశమంటే మట్టి కాదోయ్, దేశమంటే మనుషులోయని గురజాడ అంటే తెలంగాణ ప్రభుత్వం మాత్రం తెలంగాణ అంటే వ్యాపారమనే కొత్త నినాదంతో తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ నిర్వహించి విజన్ 2047 భవిష్యత్ ఆర్థిక విధానాన్ని ప్రకటించింది. ఇటువంటి విధానాల వల్ల సంపద పెరుగుతుండొచ్చు, కానీ అదే సమయంలో సమాజంలో అసమానతలు కూడా పెరుగుతాయని మానవ అభివృద్ధి సూచికలు తెలియజేస్తున్నాయి. దేశానికి స్వాతంత్రం వచ్చి 100 ఏళ్లు పూర్తయ్యే 2047 నాటికి తెలంగాణ రాష్ట్రాన్ని 3 ట్రిలియన్ ఎకానమీగా మార్చే లక్ష్యంతో 2047 నాటికి తెలంగాణను దేశంలో అగ్రభాగాన నిలపాలని, ఆ దిశగానే తెలంగాణ రైజింగ్ 2047 విజన్ డాక్యుమెంట్ను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆవిష్కరించారు. ఈ డాక్యుమెంట్లో కీలకమైన 10 వ్యూహాల్లో 6వ కీలక వ్యూహంగా సమ్మిళిత మరియు సుస్థిర సంక్షేమం, ఇంక్లూజివ్ అండ్ సస్టైనబుల్ వెల్ఫేర్ అనే ఒకే ఒక వ్యూహంగా చేర్చారు. ఇందులో మహిళాభివృద్ధి, రైతుల సంక్షేమం, బాలలు మరియు యువత సంక్షేమ పథకాలలో పెద్దపీట వేస్తామని సూచించారు. అలాగే ఆరోగ్యం, విద్య మరియు సాంకేతిక పెంపుదల, జీవనోపాధి మరియు ఆర్థిక స్వావలంబనతో ఎదగడానికి ప్రణాళికలు వేస్తున్నట్లు ప్రకటించారు. మిగతా విజన్ డాక్యుమెంట్ మొత్తం పెట్టుబడులను ఆకర్షించడం కోసం రాష్ట్రం ఎంత వ్యాపార అనుకూలంగా ఉందో పొందుపరిచారు. కానీ సుస్థిర అభివృద్ధి సాధన మీద పెద్దగా దృష్టి సారించలేదు.